హాయ్ అండి. మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి ఆనంది ఫంక్షన్ ఫొటోస్ అయితే మనం వీడియో అయితే పోస్ట్ చేసేస్తున్నాం. మా వదిన ఆనంది ఫంక్షన్ అయితే చాలా నీట్గా అయితే జరిగింది. ఫస్ట్ అయితే వాళ్ళ పెద్దమ్మ పారాణితో మొదలుపెట్టారు. పారాణి అయితే పెళ్ళికూతురికి రాస్తున్నారు. డెకరేషన్ అయితే బాగా చేయించుకుంది, మేకప్ అదిని. అయితే ఇలా అవ్వడం కూడా వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉండాలి. మేకప్ అవ్వడం అంటే మామూలుగా ఉండదు. అసలే సమ్మర్లో ఈ హడావుడంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కాకపోతే అది చాలా నీట్గా అయితే చేయించుకుంది అమ్మాయి. ఇంకా పెద్దవాళ్ళు అయితే ఇంకా అమ్మాయిని కూర్చోబెట్టడం అనేది జరుగుతుంది. ఇలా చిన్న చిన్న ఫంక్షన్స్కి అయితే అటెండ్ అవ్వడం చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా అందరం అయితే ఒక ఫోటో అయితే తీసేసుకున్నాం. అక్షింతలు వేయడం అయితే అందరూ వేస్తున్నారండి అమ్మాయికి. అన్నయ్య అన్నాం కదా, అన్నయ్య వదిన. వచ్చిన వాళ్ళకి మా వదిన అయితే బొట్లు పెడుతుంది. అందరూ అక్షింతలు వేసి అమ్మాయిని దీవిస్తున్నారు. ఇంకా ఏదైనా ఫంక్షన్ వస్తే ఇంకా ఎవరి హడావుడాల్లో ఉంటాం కదండి. చాలా బాగా అయితే జరిగింది. మొత్తం ఫుల్ వీడియో అయితే నేను తీయలేదు, ఎందుకంటే మనకంత టైం కూడా ఉండదు కదా. ఫస్ట్ నుంచి కొంచెమే తీయడం అయితే జరిగింది. అది వరకు మాత్రమే పోస్ట్ చేయడం జరిగింది. అందరూ 1 బై 1 అయితే చక్కగా ఫొటోస్ తీయించుకున్నారు అక్షింతలు వేసే అమ్మాయికి. చాలా బాగా అయితే జరిగిందండి ఫంక్షను. అమ్మ డాడీ పెద్దమ్మ వాళ్ళు అయితే ముందే వెళ్ళిపోయారు. అమ్మ డాడీ వాళ్ళు కూడా అక్షింతలు వేస్తారు. వీళ్ళందరూ సిస్టర్స్ అనమాట. ఇంకా వచ్చేసామండి. మనం ఎక్కడ ఉన్న హడావిడి మామూలుగా ఉండదు. ఇంకా సరే అని మేము కూడా అక్షింతలు వేసేసి ఒక ఫోటో అయితే చేసుకున్నాం. చాలామందికి అయితే ఇలా ఫొటోస్కి వెళ్ళడం అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. మనకు అటువంటిది అయితే ఏమి ఉండదు. మనం ఏదైనా ముందే ఒక ఫోటో అటెండెన్స్ అయితే వేయించేసుకోవాలి. సరే ఇంకా భోజనాలకి అయితే వచ్చేసానండి. మా మావయ్య ఇంకా వేసుకో అంటే గారెలు వేస్తున్నాడు. అమ్మ నాకొద్దు సరిపోద్దని చెప్పి అన్నాను. సో అందరం అయితే భోజనాలకి అయితే వచ్చేసాం. ఇంకా పేరెంటాలకు వచ్చేసి కొంచెం ఐటమ్స్ అయితే ఎక్కువ వేస్తారు కదండి. అరిసెలు, సున్నుండ, అట్టులు, బూర్లు, గారెలు, స్వీట్స్. ఇక్కడ బొమ్మకు కూడా అయితే ఇక్కడ పెడతారండి. మెచ్యూర్ ఫంక్షన్ కదా, బొమ్మకు పెట్టింది అయితే వేరే వాళ్ళకి ఇస్తారు. ఇవన్నీ ఫస్ట్ అయితే అమ్మాయికి ఆకులో పెట్టి ఆ అమ్మాయి చేత వేయిస్తారు. ఇంక ఇవన్నీ తినడం కంటే అని అందరికి మళ్ళీ 1 బై 1 కవర్లు అయితే ఇచ్చేస్తారండి. మా సైడ్ అయితే అవి తింటారా, రైస్ తింటారా, అవి తినలేరు కదా, అందుకే నేను కవర్లు అయితే ఇచ్చేస్తున్నాను అందరికీ. ఎందుకంటే మా మామయ్య గారు అమ్మాయిలు అందరూ అయితే హాయ్ చెప్తున్నారు మా సబ్స్క్రైబర్స్కి. చూడండి, కవర్లు ఇచ్చేసుకుంటే అవి మళ్ళీ వాళ్ళు ఫుడ్ తింటారు. ఇంకా అరుసు సున్నుండ తింటే ఇంకా మనం ఫుడ్ తినలేం కదా. ఇలా 11 మందితో అయితే ఆ అమ్మాయికి పేరంటకం భోజనం అయితే పెట్టేశామండి. చాలా బాగా అయితే
చేస్తారు. అందరూ అక్షంతలు వేసి దీవించేసాక భోజనం అయితే స్టార్ట్ చేస్తారు. మీరు తినండి, మేము వేసేస్తాం అంటున్నారు కవర్లోని. సరే అని చెప్పేసి తింటామమ్మా అన్నారు. వీళ్ళైతే తింటూ కూడా కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నారు. అలా తింటూ ఉంటే కొంచెం ఎక్కువ తినొచ్చు కదా. మనకి ఎక్కడున్న ఫొటోస్ మామూలుగా ఉండవు మరి. స్టేజ్ మనం ఆవరించేస్తాం. నెక్స్ట్ అయితే పాపకి డ్రెస్ అయితే మార్చేశారండి. చాలా బాగా అయితే ఉంది. ఇంకా వాళ్ళ పెద్దమ్మ పెద్దనాన్నగారు అయితే మళ్ళీ డ్రెస్ మార్చాక మళ్ళీ రావాలని చెప్పి వచ్చేసారు. వీళ్ళందరూ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అనమాట. ఇంకా మన కుర్చీ అక్కడ ఖాళీ ఉంటే నేను మా అన్నయ్య ఇంకా కుర్చీ ఆవరించేస్తాం. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ అండి.